మరి నారా లోకేష్ జనాలు ఎవరు రాలేదంటున్నారు, మరి నువ్వేం చెప్తావు నారా లోకేష్? సరే జనాలు రాలేదంటున్నారు కదా, ఎవరు లేరు, గ్రీన్ మ్యాట్ వేసి సరే ఒకసారి మీడియా మీరు అటు చూపించండి, జనాలు ఉన్నారో లేదో తెలిసిద్ది. మీరు రాలేదని మీరు ఆడాడ ఉండి మాట్లాడుకోవడం అది కరెక్ట్ కాదు. లోకేష్కి ఏం చేస్తాడు? లోకేష్కి ఏం చేస్తారంటే వార్డు నెంబర్ గెలవలేదు, కనీసం మంగళగిరి కూడా గెలవలేదు. ఇప్పుడు గెలుస్తాడా? ఏం గెలుస్తాడండి? అధికారంలోకి వస్తాడా? సరే అధికారంలోకి రమ్మను. పవన్ కళ్యాణ్ గెలిచాడు, చంద్రబాబు నాయుడు గెలిచాడు, లోకేష్ గెలిచాడు. వీళ్ళు ముగ్గురు ఒక పక్క రమ్మను, సింగిల్ వచ్చింది, సింగిల్ వచ్చింది. మీరే చెప్పి జనాలు లేరన్నావు కదా, జనాలు చూపి ఒకసారి వచ్చిందా రాదో? పథకాలు కట్టు చేశాడా లేదా? ఎవరికైనా కానీ అమ్మ ఒడి కానీ లండన్లో చదువుకుంటున్నారు, డబ్బులు పంపించారా లేదా? పిల్లలకి కాలేజీలకు పంపించారా లేదా? ఎన్ఐఆర్ కానీ ఎంఎస్ఆర్ కానీ కాలేజీలు అన్ని డబ్బులు పంపించాడా పంపించలేదా? బీదలకి సాదలకి అందరికి పంపించాడా లేదా? ఒక్కసారి ఆన్సర్ చేయమను. ఇక లేదా నాకు రాజకీయం పోయింది, నేను రాజకీయం పోయింది అని కరెక్ట్ కరెక్ట్ కాదు. అది ఏదైనా రియల్ గా మాట్లాడు. ఒకళ్ళు కాదు 10 మంది రాండి, 10 మంది రాండి. సింగిల్ గా వచ్చింది, సింగిల్ గా వచ్చింది. వెరీ గుడ్ బాబాయ్. తమ్ముడు లోకేష్ కి ఏముందండి? పప్పోడు అండి వాడు, వాడు పప్పోడు, పప్పు తిని బతుకుతాడు. నాకు అవసరం ఉండదు అది. నేను బేదన్నా మాట్లాడు. నువ్వు క్లారిటీ ఇదైతే మాట్లాడు. నువ్వు పప్పు తిని పడుకోవటమే. జగన్ రియల్ పకోడే, పులివిందల పులిబిడ్డ, పులివిందల పులిబిడ్డ.